దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము 8వ వాక్య భాగం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును. ఆయన కోపించుచూనే వాత్సల్యము చూపించువాడు. ఆయన కోపము మనకు గొప్ప మేలును ఆశీర్వాదాన్ని కలిగించేది. మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లల మీద మీరు చూపించే కోపము ఎలా ఉంటుంది? ఒక నిమిషము ఉన్నప్పటికీ వారిని నీ గుండెకు హత్తుకొని కౌగిలించుకొని వారిని ఎంతగా ముద్దాడతావు. ఒక తండ్రి తన పిల్లల పట్ల చూపించే ఈ ప్రేమ కంటే దేవాది దేవుడు నీ పట్ల చూపించే ప్రేమ ఎంత అధికమైందో మీరు ఇంకనూ గుర్తిరగలేదా? మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీకు విముఖుడైనాను అంటున్నాడు. నీకు విముఖుడైనాను అంటున్నాడు. అయితే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతున్నావు. నన్ను అడిగితే ఆయన ఒక నిమిషం కాదు, ఒక 2-3 గంటలు విముఖుడైనా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నిత్యమైన కృప మనకు లభ్యమవుతుంది కనుక. గమనించండి, ఎంత మంచి దేవుడు, నిన్ను ఇష్టపడే దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నీవంటే ఆయనకి ఇష్టం. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా, నీకంటే చదువు వచ్చిన వాళ్ళు, జ్ఞానవంతులు, తెలివి కలిగిన వారు, నీకంటే ఎంతో అందంగా ఉన్నవారు ఎంతమంది లేరు? మరి నిన్నే దేవుడు ఏర్పరచుకోవడంలో ఉన్న దేవుని ప్లాన్ ఏందంటావు? ఇప్పుడు గమనించారా? కనుక ఆయన నిన్ను గొప్ప వాత్సల్యంతో చూస్తున్నాడు. ఆయన నిత్యమైన కృపతో వాత్సల్యము. నీ పరిస్థితిని చూసి జాలిపడే వాళ్ళే తప్ప ఏమీ చేయలేరు మనుషులు. ఆయన నిత్యమైన కృపతో నీళ్ళలో వాత్సల్యం చూపుతున్నాడు. ఆయన భూమిని ఆకాశాన్ని కలిగించినవాడు. ఇంకా ధైర్యంగా ఉండండి. ఈ మాటలను ప్రతిరోజు మీరు దేవుని సన్నిధిలోకి వెళ్ళి జ్ఞాపకం చేసుకునండి. నిజంగా ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్చబడతాయి. మీ కార్యము సఫలం చేయబడుతుంది. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మహాకృప, దయ, వాత్సల్యతకై స్తుతి చెల్లిస్తున్నాము. నీ ప్రేమ శాశ్వతమైనది, మీ దయ ఆయుష్కాలం అంత ఉండేది, మీ కృప నిరంతరం ఉండేది. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతున్న దేవుడు, మీ దయ చాలయ్యా. మీ జాలి కొరకై స్తుతి చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో ఈ వాక్యము, ఈ వాగ్దాన ఫలము ఫలించుతురుగాక. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.